పూర్ణచంద్ర కూడా ఎక్సైపెట్టింది కదా. గణేష్ మహేష్ గుణోత్ అజయ్ రాఘవ్ రవి శ్రీను యాకన్నా రాయద్దు జాగ్రత్త ఏమన్నా పోయిన ముఖ్యమానే జాగ్రత్త ఎక్కన్నా ఈ 15వ తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎంపీటీసీలు ఎవరెవరు మంచుకున్నారు ఏంటనేది విశ్లేషణ చేయండి. మంచి రోజులు ఉన్నాయి. ఏమున్నాయండి గ్రామాలల్లో? మన నియోజకవర్గం మన లెక్కేసిన పెద్దసోర్చన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రతి 6 నెలలకోసారి 80 కోట్లు పడేది రైతు బంధు. పోయిన రైతు బంధు ఎక్కువ. ఈ సంవత్సరం మనం ఎప్పుడేసేది నాటైన ముందు 4 వైపు ముందు వేసేది రైతు బంధు టిక్కులో పడేది. ఇప్పుడు నాటైంది, కలుపులేని కోతలు కొత్తానే పడతానే అంటే ఈసారి ఏదో ఆశ పెడతాడు. రాయద్దు జాగ్రత్త ఏమన్నా పోయిన ముఖ్యమానే జాగ్రత్త ఎక్కన్నా శ్రీనివాస్ గారు, కొట్ల ఉప్పులే గారు కానీ మరి అదే విధంగా అవతాపురం ఉప్పరగూడ గ్రామ నాయకులు కూడా భోజనాలు చేసిన తర్వాత పోండి. మిగతా గ్రామాలలో అందరూ అక్కడ శ్రీను యాకన్నా సర్వేలో కూడా మన పాలకుర్తి నియోజకవర్గం సర్వే చేస్తే 6 జడ్పీటీస్ లో మనమే చెప్తాను. బాల సర్వేలే, మనకే ఇబ్బంది లేదు. దయచేసి మీరున్న కాడికి గట్టిగా ఉండండి. ప్రజలలో మనోధైర్యం చెప్పండి. ప్రజలు తయారున్నారు. కేసీఆర్ పోటేయాలి, దయన్న పోటేయాలన్నారు. కానీ ప్రజలలో మీరు తిరిగితే ఇంకా లేస్తారు. మనం 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటారు. మీరున్నది ఇంకా 10 రోజులు 15 రోజులు కూడా లేదు ఎలక్షన్స్. తయారు ఉందాం. మీకు ఒకటి హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. 6 నెలలు ఒకటి పడిపోతుంది. రాసి పెట్టుకోండి. ఈ 15వ తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎంపీటీసీలు ఎవరెవరు మంచుకున్నారు ఏంటనేది విశ్లేషణ చేయండి. మంచి రోజులు ఉన్నాయి. ఏమున్నాయండి గ్రామాలల్లో? మన నియోజకవర్గం మన లెక్కేసిన పెద్దసోర్చన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రతి 6 నెలలకోసారి 80 కోట్లు పడేది రైతు బంధు. పోయిన రైతు బంధు ఎక్కువ. ఈ సంవత్సరం మనం ఎప్పుడేసేది నాటైన ముందు 4 వైపు ముందు వేసేది రైతు బంధు టిక్కులో పడేది. ఇప్పుడు నాటైంది, కలుపులేని కోతలు కొత్తానే పడతానే అంటే ఈసారి ఏదో ఆశ పెడతాడు. వాళ్ళు మాటలు చెప్పిన అబద్ధ మాటలకు మోసపోయి కేసీఆర్ ఓడగొట్టిన, దయను ఓడగొట్టిన. రేవంత్ రెడ్డి గారు ఒక బ్రోకర్, అబద్ధాల తోడు. ఇవాళ ప్రజల గుర్తుకొచ్చి లీడర్లు కూడా మనతో లబ్ధిపోయిన లీడర్లు కూడా మోసం చేశారు. మనం దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ప్రజల్లో ఒకటి ఉన్నది, దయన్న మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని. కేసీఆర్ ఎప్పుడు వస్తాడా మళ్ళీ ఓట్లు వేద్దామనేది ఉన్నదా లేదా? నేను ఎట్లయినా గెలుస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఖాయం, దాన్ని ఒక్కడు ఆపలేడు. కానీ స్థానిక ఎన్నికల్లో పట ఎంపీటీసీలను జడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత రేపు మనలను కూడా ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న